వైసీపీని వీడిన వారిపై వైసీపీ గూండాలు దౌర్జన్యం చేస్తున్నారు. కక్షగట్టి వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమెళ్ల గ్రామంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. 15 మంది వైసీపీ కిరాయి గూండాలు గంధం సత్యనారాయణ ఇంటిపై దాడి చేశారు. జేసీబీతో ఇంటి గోడలను ధ్వంసం చేశారు. ఇంటి చుట్టూ వేసుకున్న ఫెన్సింగ్ ను తొలగించారు. అడ్డొచ్చిన సత్యనారాయణ కోడలిని కూడా కొట్టారు. ఇక ఈ ఘటన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసింది. గంధం సత్యనారాయణ కుటుంబం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు మద్దతుగా ఉండేది. కొట్టు సత్యనారాయణ ఏ పార్టీ మారితే ఆ పార్టీలోకి వెళ్లి అతని విజయానికి కృషి చేసేవారు. అయితే ఇటీవల గంధం సత్యనారాయణ కుటుంబం టీడీపీలోకి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి వైసీపీ నాయకులు తమపై కక్ష కట్టారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొట్టు సత్యనారాయణ అనుచరులైన యాత మారియా అతని చెల్లెళ్ళు పార్టీ మారేదన్న కక్షతోటి జేసీపీ బయట ఊరి నుంచి ఒక 10-15 మంది తీసుకొచ్చి కారులో వచ్చి మా గేటుని ఫెన్సింగ్ని ధ్వంసం చేశారు. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? పిల్లలిద్దరితోటి నువ్వు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటమ్మా శంకరగిరి మాన్యాలు పట్టిందానా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారండి ఇద్దరిని అమ్మాయికి. అంటే మరి అటు కాలేజీకి వెళ్తాడు, ఏ టైంలో వస్తాడు, అటు ఇటు వాళ్ళకి అన్ని ఆరాలండి. మాది ఊరి చివరి ఇల్లు. మేము బయటకు వెళ్ళా తెలుపుతుందండి. ఇది 3వ సారి దౌర్జన్యం. కేసులు పెట్టామండి. అప్పుడు మొక్కలన్నీ నరికేశారండి. ఒక పట్టు ఏమో చేలో ఆకుమట్టి దున్నుకుంటుంటే పడగొట్టేసండి. ఫోన్లు ఆకుని బురదలోకి విసిరేశారండి. పొలాలు గొడవలు పోని జాయింట్ కలెక్టర్ ఆఫీసులో జరుగుతున్నాయండి. ఈ నంబర్ కారులో వచ్చాడండి. అది కారులో వచ్చాడండి. ఒక 15 మంది దాకా కిరాయి గోండాలు వచ్చారండి. వైసీపీ చెందినటువంటి కిరాయి గోండాలు. అసలు అతను రావడం మా వైఫ్ని కొట్టింది వీడియో ఉందండి. ఇది కూడా మీకు షేర్ చేస్తాను. ఈ వైసీపీ రౌడీలని తీసుకొచ్చి అందరూ ఈ మధ్య మేమేమో తెలుగుదేశంలో చేరామన్నా చేరారు. మీ ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఈ గడ్డి కావాలని వచ్చారండి. చెప్పేసి రంకులు వేసుకుంటూ మొత్తానికి నేనేమో ఈ జేసీబీకి అడ్డం వస్తా ఉంటే జేసీబీ పెట్టి నొక్కేయమంటున్నారు. వాళ్ళేమో ధైర్యం చేయలేదు. అది ఆ రకంగా ఎంతసేపు మర్డర్ చేయటం చూస్తున్నారండి మమ్మల్ని వాళ్ళు వైసీపీ కొట్టు సత్యనారాయణ గారు వాళ్ళు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, వైసీపీ పార్టీ నుంచి పార్టీ మారారు అన్న నెపంతో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. పార్టీ మారిన వారిపై అట్లా దాడులకు తెగబడడం జరుగుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాము. ఎక్కడ పడితే వైసీపీ నేతలు, ఆధ్యాత్మిక నాయకులు, కార్యకర్తలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వారిపైన అదేవిధంగా తమకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సరే వాళ్ళపై దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం చేస్తున్నారు. ఇటీవల కాలం అంటే ఈ వారం రోజుల్లోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటువంటి సంఘటనలు దాదాపు 4 జరిగాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఆ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అటువంటి సంఘటన జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం పరిమళ గ్రామంలోని గంధం సత్యనారాయణ అనే వ్యక్తి గతంలోని మంత్రి కొట్టు సత్యనారాయణ తనచుడుగా ఉండేవాడు. అంతేకాకుండా ఆయనతో పాటు అనేక ఆ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అయితే కొంతకాలం క్రితం ఆయన గంధం సత్యనారాయణ వైసీపీని విడిచిపెట్టి టీడీపీలో చేరాడు. అప్పటి నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ అనుచరులు అతనిపై కక్ష కట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు రావడంతో ఆ గంధం సత్యనారాయణ మీద దాడి చేసిన వాళ్ళు ఒక వ్యూహం పన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని గంధం సత్యనారాయణ వాళ్ళ ఇంట్లో ఉన్న సమయంలోని వైసీపీ గుండాలు దాదాపు 15 మంది ఆ ఇంటి మీద దాడి చేశారు. జెర్సీబీ తోటి ఆ ఇంటి ప్రహారీ కూడా పడగొట్టారు. ఆ సెన్సింగ్ ధ్వంసం చేశారు. అదేవిధంగా అడ్డు వచ్చిన సత్యనారాయణ
కోడలను కూడా పెట్టారు. దీంతో గ్రామాలకు తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో వైసీపీ గుండాలు ప్రవర్తించడం సరికాదని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎవరు అసలు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా సరే వీళ్ళు ఏమాత్రం సహించలేని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ మీద దాడి చేస్తూ కొట్టడం, గాయపరచడం లాంటి సంఘటన చేస్తున్నారు. దీనిని ప్రతిపక్ష పార్టీలు అయినా టీడీపీ, జనసేన, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ పోలీసుల నుంచి కూడా స్పందన రావడం లేదు. గంధం సత్యనారాయణ ఇంటి మీద దాడి చేసిన వారి మీద పోలీసు కేసు పెట్టడానికి అయితే ఆయన సిద్ధమయ్యారు. కానీ పోలీసులు ఎంతవరకు సహకరిస్తారో లేదన్న అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది గూండాల సాయంతో తమకు వ్యతిరేకంగా పనిచేసే దాడి చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు.